దారి తప్పిన కాక్రోచ్ పార్టీ. కాక్రోచ్ పార్టీ ఇప్పుడు భారతదేశంలో ఒక్కసారిగా రాజకీయ రగడను రాజేసిందని చెప్పాలి. జెన్జీ యువత అంతా కూడా కాక్రోచ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాక్రోచ్ పార్టీకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ పెరిగిపోయింది. దాదాపు పెట్టినటువంటి అతి కొద్దిగా సమయంలోనే బీజేపీ పార్టీ ఫాలోవర్స్ని, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పేజీల్ని విపరీతంగా దాటిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేసింది. దాదాపు 20 మిలియన్స్కు పైగా కాక్రోచ్ పార్టీకి ఫాలోవర్స్ పెరిగిపోయారని చెప్పి ఒక రేంజ్లో వైరల్ అయినటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. ఇంకా దీని పార్టీకి సంబంధించి సపోర్ట్గా చాలామంది యువత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బాగానే ఉంది అనిపించింది. నిజంగానే సోషల్ మీడియా ప్రభావం ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా చాలామంది అనుకున్నారు. బట్ మెల్లమెల్లగా అసలు రంగు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాక్రోచ్ పార్టీకి సంబంధించి. భారతదేశంలో చాలా మందికి తెలుసు బీజేపీ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. బీజేపీ పార్టీకి ఒక 50 ఏళ్ల చరిత్ర ఉంది అని చెప్పాలి. అలాంటి రెండు పార్టీలకి మధ్య కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని, ఇప్పుడు దాదాపు దశాబ్దన్నర కాలం పైగా ఏకదాటిగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీని కాదని కాక్రోచ్ పార్టీ మీద ఎక్కువ ప్రేమ చూపించేస్తున్నారు అని కూడా చాలామంది మాట్లాడారు. అయితే ఇప్పుడు బయటకు వస్తుంది ఏంటంటే, అసలు ఈ ఫాలోవర్స్ అందరూ కూడా భారతదేశం వ్యక్తులేనా అని ఆలోచిస్తే, కొంచెం లోతైన విశ్లేషణ చేసుకుంటే అందులో కూడా చాలా నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక పక్క పాకిస్తాన్, ఇంకొక పక్క బంగ్లాదేశ్. ఈ రెండు దేశాలు కూడా ఎప్పుడూ మన దేశం మీదే ఏడవటం, మన దేశాన్ని చూసి ఏడ్చుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితే ఉంటుంది. వాళ్ళ స్వతహాగా ఎలా ఎదగాలి అనేటువంటి దాని మీద కన్నా భారతదేశాన్ని ఎలా నాశనం చెయ్యాలి అనే దాని మీద ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ళు వేసినటువంటి ఒక ప్లాన్లో భాగమే ఈ కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది వచ్చింది అనేటువంటి అనుమానాలు నిజంగానే కలుగుతున్నాయి. దాదాపు 80% పైగా ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు 50% దాదాపు పాకిస్తాన్ నుంచి, ఇంకొక 15% బంగ్లాదేశ్ నుంచి, అనూహ్యంగా అమెరికా నుంచి కూడా ఫాలోవర్స్ దీంట్లో జాయిన్ అయ్యారట. ఇది దాదాపు అంటే ఒక 20% మాత్రమే మన ఇండియన్స్ మాత్రమే ఫాలో అవుతున్నారట. మిగతా వాళ్ళందరూ ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళే. ఇంకా బీజేపీ వ్యతిరేక ద్వేషులందరూ కూడా ఇప్పుడు ఈ పార్టీకి వత్తాసు పలకటం, ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఏదైతే ఇంత హైలైట్ అవడంతో మామూలుగా ఉంటారు కదా, సునకానందం పొందుతూ ఉంటారు కదా, వాళ్ళందరూ రెడీ అయిపోవటం. బీజేపీ వ్యతిరేకులు, హిందూ వ్యతిరేకులు అందరూ కూడా ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీకి మద్దతు పలకటం అనేదే అందరూ కూడా ఇప్పుడు బయటకు నిజమైనటువంటి అసలు రంగు బయటకు వచ్చిందని తెలుసుకుంటున్నారు. దానికి ముఖ్య ఉదాహరణ ఈ దేశ ద్రోహి, సంఘ విద్రోహ శక్తిగా ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం గాలి పీలుస్తూ బతుకుతున్నటువంటి నటుడు ప్రకాష్ రాజ్. అనేక సందర్భాల్లో మనందరికీ తెలుసు హిందువుల మీద, హిందూ ఆచారాల మీద, హిందూ దేవుళ్ళ మీద, ఈ దేశం మీద ఆపరేషన్ సింధూర్ లాంటి దాని మీద కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ అనేక సందర్భాల్లో ఈ దేశాన్ని, ఈ దేశ మతాలని అన్నింటినీ కూడా కించపరుస్తూ, అది కూడా ఒక మతాన్ని, మతాలు కూడా కాదు, ఒక హిందూ మతాన్నే కించపరుస్తూ చేసేటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీకి వత్తాసు పలుకుతూ ట్వీట్లు చేస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఇంకేముంది, జంజీ ఉద్యమం వచ్చేస్తుంది, అటు మనకి లేపాల్ తరహాలు ఇక్కడ కూడా రాబోతుంది అని చెప్పి సంకలు గుద్దేసుకుంటూ అటు రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఈయన కావచ్చు, చెగ సంబరపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనా అది నేపాల్, ఇక్కడ ఇది ఇండియా. ఇక్కడ ఈ భారతదేశం మీద, ఈ భారతీయ సంస్కృతి మీద కొన్ని వందల సార్లు దాడులు జరిగాయి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కొన్ని శక్తులు, వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఈ దేశాన్ని, ఈ దేశ అందరూ పూజించేటువంటి దేవుళ్లను, దేవాలయాలను అనేక సందర్భాల్లో కించపరుస్తూ దాడులు చేస్తూనే వచ్చారు. బట్ ఏమీ పీకలేకపోయారు అని చాలా క్లియర్గా ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తులు తెలుసుకోవాలి. మీలాంటి కలుపు మొక్కలు ఉంటాయి, ఎందుకంటే ఇంత తులసవనంలో మీలాంటి కలుపు మొక్కలు, గంజాయి మొక్కలు చాలా ఎక్కువగానే ఉంటాయి. బట్ ఏమి పీకలేరు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి ఆ కాలగర్భంలో కలిసిపోయి కొట్టుకుపోయారు తప్ప ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మ పునాదుల్ని,
ధర్మం మీద నిలబడినటువంటి ఈ దేశాన్ని ఎవరు కూడా ఏమీ పీకలేకపోయారు అనేది మీరు గ్రహించాలి. మీలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వచ్చినా, కొన్ని వేల మందిగా తయారైన, కొన్ని లక్షల మందిగా, ఏది ఇప్పుడు కాక్రోజ్ పార్టీతో వత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తులు కొన్ని లక్షల మందిగా వచ్చినా ఈ దేశం నిలబడగలిగి ఎదుర్కోనగలిగే సత్తా ఈ దేశానికి ఉంది. ఈ దేశం అందరినీ గౌరవిస్తుంది. వాళ్ళ మతాన్ని పూజించుకుంటూనే ఇతర మతాలను గౌరవిస్తుంది. కానీ మీకులాగా ఒక మతానికి సంబంధించి మాత్రమే వత్తాసు పలుకుతూ ఇతర మతం మీద, అది కూడా హిందూ మతం మీద ద్వేషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకునేటువంటిది లేదు. అది త్వరలో మీకు కూడా అర్థమవుతుంది. రీసెంట్గా తెలుసుగా సోషల్ మీడియాలో ఏ రేంజ్లో అయితే కాక్రోజ్ జనతా పార్టీ అనేది హిట్ అయిందో, దానికి హిట్ కొట్టడం కూడా హిట్ జనతా పార్టీ అని కొట్టి అది కూడా హిట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక పార్టీ కూడా పుట్టుకొచ్చింది, లాల్ హిట్ పార్టీ అని చెప్పి కూడా వచ్చింది. దానికి కూడా మద్దతు పెరుగుతుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే మీ పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి సంబంధించినటువంటి జంజీ యువత చాలా క్లారిటీతో ఉన్నారు. ఈ దేశం ఒక మంచి అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ పీకలేరు అనేది గ్రహించాలి. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ లాంటి